మీరు ఎప్పుడైనా గమనించారా? బట్టతల ఎక్కువగా అబ్బాయిలకే వస్తుంది, అమ్మాయిలకు రాదు. వాళ్ళకు వచ్చినా చాలా రేర్. అలా ఎందుకు? ఇప్పుడు తెలుసుకుందాం. మగవారికి బట్టతల రావడానికి ప్రధానమైన కారణం మన శరీరంలో ఉన్న ఒక హార్మోన్. దాని పేరే టెస్టోస్టెరాన్. అయితే వెంటనే దీన్ని బాడీ నుంచి తొలగించాలి అనుకోకండి. ఈ హార్మోన్ మన బాడీలో ఉంటేనే మనం ఒక మగాడిగా చెప్పబడతాం. అంటే ఒక మనిషిలో మగ లక్షణాలు రావడానికి ప్రధానమైన కారణం ఈ హార్మోన్. గడ్డాలు, మీసాలు, మజిల్స్, ఇలా ఒక మ్యాన్లీ బాడీ మనకు రావడానికి ప్రధానమైన కారణం ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. అయితే ఎప్పుడైతే ఈ హార్మోన్ మన బాడీలో ఎక్కువైపోతుందో అప్పుడు ఇది డిహెచ్టి, డిహైడ్రో టెస్టోస్టెరాన్ గా మారుతుంది. ఇది మన హెయిర్ గ్రోత్ ని ఆపేస్తుంది, మన హెయిర్ ఫాలికల్స్ ని వీక్ చేసి కొత్త హెయిర్ పెరగకుండా చేస్తుంది. అందుకే మగవారిలో బట్టతల ఎక్కువగా వస్తుంది. ఈ హార్మోన్ అమ్మాయిలో కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే వాళ్ళకు బట్టతల రాదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.